అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. సూపర్ మ్యాన్ ది తెలుగు మూవీ. సూపర్ మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది మాత్రం నేను ఇప్పుడు రివీల్ చేయను. మీకు కథ వింటే మీకే అర్థమవుతుంది. కాకపోతే దీని సారాంశం ఏమిటి అంటే, ఒక మేనమామ తన మేనల్లుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు. ఏమని? ఒక హాలీవుడ్ మూవీ తీయాలి, అందులో హాలీవుడ్ నటీనటులు ఉండాలి అనేసి. అయితే మరి ఆ మేనలుడు ఏం సినిమా తీశాడు, ఎలా తీశాడు అనేది తెలుసుకోవాలంటే ఈ కథ వినాలి. అన్నట్టు ఇంకో విషయం అండోయ్, మునుపటి కథల్లో మనం చెప్పుకున్నాం కదా, బావా బావమరిది, ఆసామి బావమరిది కథలు చెప్పుకున్నాం కదా, ఆ పాత్రధారులే ఇందులో కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి సాధక బాధకాలు అనుభవించారో మనం ఈ కథలో తెలుసుకుందాం. మన వేలు విడిచిన మార్లిన్ మన్రో మామ ప్రాణం విడిచాడు. స్టార్ట్ ఇమీడియట్లీ. ఆసామి. టెలిగ్రామ్ చదివి నిట్టూర్చాడు బామ్మర్ది. జేబులోంచి పెన్ను తీసి, ఎక్కడ సంతకం పెట్టాలి అడిగాడు టెలిగ్రామ్ ఇచ్చిన అతన్ని. నేను టెలిగ్రాఫ్ మెసెంజర్ని కాదండి, మీ బావగారి ఊరి నుంచే వస్తున్నా అన్నాడతను. బామ్మర్ది ఆశ్చర్యపోయాడు. మరి టెలిగ్రామ్ నీ చేతికి ఎలా వచ్చింది అడిగాడు. అతను అదో రకంగా నవ్వి, ఈ రోజుల్లో ప్రాణం పోకడా టెలిగ్రామ్ రాకడా ఎవరూ చెప్పలేరు కదండి, అందుకని మా ఊళ్ళోనే టెలిగ్రాఫ్స్ అండ్ పోస్ట్ మాస్టర్ చేత టెలిగ్రామ్ తయారు చేయించి స్వయంగా పట్టుకొచ్చాను. ఇక నాకు సెలవిప్పిస్తారా అన్నాడతను. ఉండు, నీ పేరేమిటి అడిగాడు బామ్మర్ది. పేరెందుకులేండి, ఈ కథలో ముందు ముందు ఇక నేను కనిపించనుగా, ప్రస్తుతానికి టెమక అని పిలవండి అన్నాడతను వినయంగా. టెమక ఏమిటి అడిగాడు బామ్మర్ది. పై పేరాలో నా ఫస్ట్ డైలాగులో టెలిగ్రాఫ్ మెసెంజర్ని కాదు అన్నాను కదండి, ఆ మాటలు అబ్రివియేషన్లో టెమెక అవుతుందండి అన్నాడతను. సరేలే, నువ్వు ఊరికేనా అడిగాడు బామ్మర్ది. ఇద్దరూ బయటకొచ్చి నడుస్తున్నారు. 8:40కి ట్రైన్ ఉంది, తొందరగా వెడితే అందుకోగలం అన్నాడు టెమెక. ఊహో, ట్రైన్లో వద్దు చెప్పాడు బామ్మర్ది. పోనీ ప్రతి అరగంటకి ఆర్టీసీ బస్సు ఉంది, అందులో పోదామంటారా అడిగాడు టెమెక. బస్సులోనా? అతని వైపు విచిత్రంగా చూశాడు బామ్మర్ది. ఏ కాలం వాడివయ్యా నువ్వు, ఇంకా ట్రైను బస్సు టాక్సీ అంటావు అని మార్కెట్ ఏరియా దగ్గరకు వచ్చి వెంకన్న అని పిలిచాడు. పరుగున వచ్చి నిల్చున్నాడు వెంకన్న. ఓహో, అయ్యగారికి సొంత హెలికాప్టర్ ఉంది కాబోలు. ఈ వెంకన్న హెలికాప్టర్ల స్టాండుకి యూనియన్ లీడర్ లాగున్నాడు అనుకున్నాడు టెమెక. మా బావగారి ఊరెళ్ళాలరా, ఈ మనిషి పాతకాలం వాడిలా ఉన్నాడు అని నవ్వి, సర్లే ఓ అరగంటలో రెడీగా ఉండు, ఈ లోపల మేము కాఫీ తాగొస్తాం అన్నాడు బామ్మర్ది. వెంకన్న వినయంగా, పావు గంటలో రెడీ అయిపోతుందండి బాబు అన్నాడు. హోటల్లో కాఫీ తాగుతూ, ఎలా పోయాడట ఆయన అడిగాడు బామ్మర్ది. టెలిగ్రామ్లో అంతకంటే వివరాలేమీ లేవు గదండి అన్నాడు టెమెక గుంభనగా. సర్లేవయ్యా, ఆ ఊరివాడివేగా, నీకు తెలిస్తే చెప్పు అన్నాడు బామ్మర్ది. మీకు తెలుసు గదండి, ఆయనకి మార్లిన్ మన్రో అంటే ఎంత ప్రాణమో. అప్పటికి నేను ఇంకా చిన్నవాడిని అనుకోండి. ఆ రోజుల్లో ఆయన ఆవిడ గారికి రోజుకో ఉత్తరం రాయడం, ఆమెనే ఆరాధించడం చేసేవాట. పెళ్లి చేసుకుంటే మార్లిన్ మన్రోనే చేసుకుంటానని చెప్పేవాట టెమక చెప్తున్నాడు. బామ్మర్ది ఆయన్ని గురించి తలుచుకుని బాధపడ్డాడు. నిజమే, ఆ రోజుల్లో ఆయన్ని గిట్టని వాళ్ళు
మార్లిన్ మన్రో పిచ్చాడు అనేవాళ్ళు. అర్థం చేసుకున్న వాళ్ళు ఆమె మన కులం కాదు కదా, వర్ణ సంకరం జరిగితే ఎలా అని మందలించేవారు. ఆయన విధవప్పగారు మాత్రం ఈ రోజుల్లో వర్ణాలు సంకరాలు ఏమిటి, మా మార్లినమ్మ కాపరానికి వస్తే ఇంటి పనుల్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది అని మురిసిపోయేది. అయితే వంట జోలికి మాత్రం రానియనని ఖచ్చితంగా చెప్పేది. ఈయన రాసిన వందలాది ఉత్తరాలకు ఒకరోజు మాత్రం హాలీవుడ్ నుంచి ఆమె సెక్రటరీ రాసిన ఫార్మల్ లెటర్ వచ్చింది. అది చూసుకుని ఆ మానవుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. శుభలేఖలు పట్టుకున్నట్టు దానికి పసుపు రాసి ఊళ్ళో ప్రతి గడపకి వెళ్ళి నాకు మార్లిన్ మన్రోకి సగం పెళ్లి నిశ్చయమైపోయింది అని చెప్పాడు. ఒకళ్ళిద్దరు అసూయగా ఎలా అని అడిగారు. ఏముంది, ఇన్నాళ్ల బట్టి నేను పోరాడి పంతం బట్టి మా వాళ్ళనందరినీ ఒప్పించగలిగాను. నాకు నా వాళ్ళందరికీ ఈ సంబంధం ఇష్టమే. ఇక పెళ్లి కూతురు ఆమె తరఫు వాళ్ళు ఒప్పుకోవడమే ఆలస్యం అని చెప్పాడు. ఆయన తండ్రి కొడుకు గంతులు చూసి పైకి మాత్రం గంభీరంగా, చాలే సంబడం, ఎప్పుడు తాంబూలాలు పుచ్చుకోవడమో ఓ కార్డు ముక్క రాసి పడేయాలని తోచదు వాళ్ళకి. ఏమేవో నేను అలా సిద్ధాంతి గారింటి దాకా వెళ్ళొస్తా అని అరుగు మీద నుంచి లేచి కండువా భుజాన వేసుకుని బయలుదేరడం కూడా తనకి గుర్తుంది. ఆడపడుచు కట్నాల్లో ఒక్క వెండి పళ్ళెం తగ్గినా ఊరుకునేది లేదు రోయ్ అని విధవప్పగారు హెచ్చరించింది తమ్ముణ్ణి. తర్వాత కొద్ది రోజులకే మార్లిన్ మన్రో పోవడం, ఇక్కడ ఇంటిల్లిపాది శోకాలు పెట్టడం జరిగింది. ఆయన మాత్రం ఏడవలేదు. చాలా నిగ్రహంతో వ్యవహరించాడు. కానీ తర్వాత పెళ్లే చేసుకోలేదు. బామ్మర్ది ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. అదండి విషయం. ఆయన పోతూ పోతూ మీ బావగారైన శ్రీ ఆసామి గారి దగ్గర మాట తీసుకుని మరీ పోయారట. ఏ విషయంలో మాట తీసుకున్నారో నాకు సరిగ్గా తెలీదు. అందుకే మిమ్మల్ని ఉన్న ఫలంగా బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చారు ఆసామి గారు, చెప్పాడు టెమెక. బిల్లు చెల్లించి బయటకు వచ్చేసరికి ఎడ్లబండి మీద వెంకన్న సిద్ధంగా ఉన్నాడు. ఓ ఎక్కెక్కు, బామ్మర్ది తొందర పెట్టాడు. ఇదే, దీని మీద మనం 100 మైళ్ళు ప్రయాణం చేయాలా అని నోరు తెరిచాడు టెమెక. ప్రాణంతో క్షేమంగా చేరాలంటే ఇదే బెస్టు. ఫిష్ ప్లేట్లు ఉన్నాయో ఊడాయో అన్న బెడద ఉండదు. చక్కగా రోడ్డు మీద పరిగెడుతుంది. బండిలో పేరుడు పదార్థాలు భాస్వరాలు ఉండవు. యాక్సిడెంట్లు కావు. రైళ్ల కంటే ముందే చేరతాం. ఇక చాలా ఎక్కు అని ఎక్కి కూర్చున్నాడు బామ్మర్ది. హెలికాప్టరో విమానమో అనుకున్నాను అని గొణుక్కుంటూ ఎక్కి కూర్చున్నాడు టెమెక. ఛళ్ అని అదిలించాడు వెంకన్న. బండి మువ్వలు శబ్దం చేస్తూ పరుగుపెట్టింది. అది బావా విషయం. మన్రో మామ పోతూ పోతూ తన పేర ఉన్న 100 ఎకరాలు నాకప్పచెప్పి ఎలాగైనా సరే హాలీవుడ్ స్టార్స్ తో సినిమా తీసి తనకి మార్లిన్ మన్రోకి జవిలిగా అంకితం ఇమ్మని చెప్పాడు. నేను కాదనలేకపోయాను అన్నాడు ఆసామి. నువ్వు మాటిచ్చావు సరే బావా, కానీ మన తెలుగు సినిమాలు తీసేవాళ్లే కాల్ షీట్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఏకంగా హాలీవుడ్ స్టార్స్ కాల్ షీట్లు మనకి దొరుకుతాయా అన్నాడు బామ్మర్ది. నీ ఇంట్లో నీ పెళ్ళాం నీ మాట వినకపోవచ్చు. నీ పిల్లలు నిన్ను ఎగర్తించొచ్చు. అదే నువ్వు రాజధాని పెడితే నిన్నెంతమంది పెద్దోళ్ళు గౌరవించి పనులు చేసి పెట్టడం లేదు. ఉదాహరణకి చెప్తున్నాను, మన తెలుగు సినిమాల్లో సెకండ్ హీరో కాల్ షీట్లు కావాలంటే సంవత్సరం పట్టుద్ది. అదే అమితాబ్ బచ్చా కాల్ షీట్లు కావాలంటే నిమిషం కూడా పట్టదు. మన తెలుగోళ్ల సినిమా అంటే ఆళ్లకంత గురి. నిలువెత్తు సొమ్ము ఇస్తాం, నెలలో తీసి పారేస్తాం. ఇంకా మన తెలుగోళ్ల ఫేము హాలీవుడ్ దాకా పాకి ఉండదంటావా అన్నాడు ఆసామి. సరే బావా, నీ అంతట నువ్వు రిస్క్ తీసుకుంటానంటే వద్దనేవాణ్ణేమో గాని నువ్వు మాటిచ్చావు కదా. నువ్వు మాట తప్పావంటే చుట్టుపక్కల 10 జిల్లాల్లో అంతా ముక్కున వేలేసుకుంటారు. నీ ప్రిస్టేజీ కాపాడడం నా ధర్మం. వారం రోజుల్లో మన ప్రయాణం చెప్పాడు బామ్మర్ది. ఆసామి ఆనందంతో బామ్మర్దిని కౌగిలించుకున్నాడు. సీన్ చేంజ్. బాంబేలో విమానం బయలుదేరటానికి ఇంకా 2 గంటల టైం ఉంది. బామ్మర్దిని తీసుకుని బజారుకి బయలుదేరాడు ఆసామి. ఒక గొడుగుల షాపు దగ్గర ఆగాడు. షాపువాడు ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించాడు. చెప్పండి సార్, ఎన్ని గొడుగులు కావాలి అని లోపల కుర్రాడితో, ఒరేయ్ మన ఆంధ్ర పొలిటీషియన్లు వచ్చారు. నీరెండవి, పెళ్ళున కాసే ఎండవి, మబ్బుచాటు ఎండవి, అన్ని రకాలు, ఏ ఎండకు ఆ గొడుగు చొప్పున పట్రా
అని అరిచాడు. నువ్వు తెలుగువాడివా అడిగాడు ఆసామి. అవును సార్, 10 ఏళ్లయింది ఇక్కడ షాపు పెట్టి అన్నాడు అతను వినయంగా. చూడు బాబు, మేం రాజకీయ నాయకులం కాదు, మాకు కావలసింది ఈ గొడుగులు కాదు, విమానంలోంచి దూకడానికి పనికొచ్చే గొడుగులు చూపించు అన్నాడు ఆసామి. పారాచూట్లా? అవెందుకు బావా మనకి అడిగాడు బామ్మర్ది. ఏ విమానంలో ఏ బాంబుందో ఎవరు చెప్పగలరు బావా అన్నాడు ఆసామి. అయినా అంత దూకాల్సిన పరిస్థితి వస్తే ఆళ్లే ఇస్తారు బావా అన్నాడు బామ్మర్ది. ఆళ్ళెవరి గొడుగులో మనం ఎందుకు వేసుకుంటాం బావా, ఎవరి గొడుగులు ఆళ్ళుంచుకుంటేనే మర్యాద అన్నాడు ఆసామి. సారీ సార్, మా దగ్గర పారాచూట్లు దొరకవు. అయినా విమానాల చరిత్రలో అటో ఇటో తేలిపోవడమే గాని ఏ ఒక్క ప్రయాణికుడు తీరిగ్గా పారాచూట్ తగిలించుకుని విమానంలోంచి దూకి బతికి బయటపడ్డ దాఖలాలు లేవు అన్నాడు షాపువాడు. ఆసామి నిరుత్సాహంగా వెనక్కి తిరిగాడు. బామ్మర్ది ఆసామికి ధైర్యం చెప్పాడు. విమానం ఎక్కారు. కాసేపు అయ్యాక ఎయిర్ హోస్టెస్ గొంతు మధురంగా వినిపించింది. ప్రయాణికులందరికీ గుడ్ విషెస్ చెప్పి సేఫ్టీ బెల్టులు బిగించుకోమని కోరింది. అందరూ బెల్టులు బిగించుకున్నారు. 1 నిమిషం తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ వినిపించింది, విమానం బయలుదేరబోతోంది అని. వెంటనే కాక్పిట్లో పైలట్, కో పైలట్, 2 పర్సర్లు, 3 ఎయిర్ హోస్టెస్లు అంతా మైకు దగ్గర నిల్చుని అంతా గోవిందా కొట్టండి, గోవిందా గోవిందా అని అరిచారు. ప్రయాణికులంతా కూడా గోవిందా గోవిందా అని ముక్త కంఠంతో అరిచారు. ఆసామి బామ్మర్ది మొహమొహాలు చూసుకున్నారు. ఈ మధ్య ఈ కొత్త సిస్టం ప్రవేశపెట్టినట్లున్నారు గొణిగాడు బామ్మర్ది. విమానం బయలుదేరింది. బావా, ఈ విమానం మధ్యలో చెడిపోతే భయం భయంగా అడిగాడు ఆసామి. వెనుక నుంచి ఒక తెలుగు కంఠం వినిపించింది. దిగి తొయ్యమనరులేండి. 2 వెనక్కి తిరిగి చూశారు. ఓ 50 ఏళ్ల ఆయన ఉన్నాడు వెనక సీటులో. తన జోకుకి తనే పెద్దగా నవ్వుకుంటున్నాడు. మీరు అన్నాడు ఆసామి. ఐయామ్ దానారావు ఫ్రమ్ హాలీవుడ్ అన్నాడు ఆయన చిరునవ్వుతో. హాలీవుడ్డా? అక్కడ మీరేం చేస్తూ ఉంటారు సార్? ఆసామి ఆశ్చర్యంగా అడిగాడు. సినిమాలు దర్శకత్వం చేస్తూ ఉంటాను అన్నాడు ఆయన. అయితే మా సినిమా అంటుంటే ఆసామి కాలు తొక్కాడు బామ్మర్ది. అప్పుడే తొందరపడి మాట ఇవ్వొద్దని. వెంటనే ఆసామి మాట మార్చి, మీరు తెలుగువారిలా ఉన్నారు, మరి హాలీవుడ్లో అంటుండగా, ఏం ఇందుగలడందు లేడని సందేహము వలదు అన్న పద్యం తెలుగువాడి గురించే. హిరణ్యకశిపుడు నరసింహమూర్తి ఉన్న స్తంభం పగలగొట్టే ముందు ఇంకో స్తంభం పగలగొట్టాడుట. అందులోంచి ఓ తెలుగువాడు బయటకొచ్చి థ్యాంక్స్ చెప్పి తన దారిని తను పోయాడట. కోర్స్ ఈ విషయం ఏ పురాణాల్లోనూ లేకుండా జాగ్రత్త పడ్డారు కవులు. మన తెలుగువాడంటే జలసీతో ఆ కాలం నుంచే అణగదొక్కడం మొదలైంది. అంతెందుకు, అమెరికా వాళ్ళు ఇంకా కనుక్కోలేదు గాని అంగారక గ్రహం మీద ఇప్పటికే ఓ తెలుగు ఫ్యామిలీ అయినా ఉండి ఉంటుందని నా నమ్మకం అన్నాడాయన. సరేగానండి, మీరు హాలీవుడ్లో ఏమేం పిక్చర్లు డైరెక్ట్ చేశారు అడిగాడు ఆసామి. ఇక్కడ హిట్ అయిన తెలుగు పిక్చర్లే వాళ్ల కాస్టింగ్తో అక్కడ తీస్తున్నాను. అవన్నీ బాగా పోతున్నాయి. ఇంకా పౌరాణికాలు కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. శ్రీ యేసు మహత్యం, కన్యా బిడ్డ నే తీసినవే బాగా పోయాయి. 10 కమాండ్మెంట్స్ పౌరాణికమే కదా, అది చాలా బాగా ఆడినట్టుంది. అటువంటి పిక్చర్ మళ్ళీ రాలేదు అన్నాడు బామ్మర్ది. అవును, అది తీసి దాదాపు 30 ఏళ్లయింది. ఈ తరం వాళ్ల కోసం నేను ది 5 కమాండ్మెంట్స్ తీస్తున్నాను అన్నాడు. 5 కమాండ్మెంట్స్ ఏమిటి? నివ్వెరపోయి అడిగాడు బామ్మర్ది. మాది బడ్జెట్ చిత్రం. 10 కమాండ్మెంట్స్ తీయాలంటే ఆ రోజుల్లోనే చాలా ఖర్చయింది. 5తో సరిపుచ్చుకుందామన్నారు మా నిర్మాతలు అన్నాడాయన. ఫ్లైట్ దిగే ముందర దానారావు తన విజిటింగ్ కార్డు ఇచ్చి, ఫలానా స్టూడియోలో ఉంటాను, తీరిక దొరికితే వచ్చి కలవమని చెప్పాడు. ఆసామి బామ్మర్ది విమానం దిగి బయటికి రాగానే పరుగు పరుగున వచ్చి సూట్ కేసులు అందుకున్నారు టాక్సీ డ్రైవర్లు. వాంగో సార్, మొదలెంగే పోవడం, స్టూడియో పాకనమా అంటూ చనువుగా సూట్ కేసులు టాక్సీల్లో పెట్టారు. ఆసామికి అనుమానం వచ్చింది. బావా, బొంబాయిలో విమానం టికెట్టు ఏ ఊరికి కొన్నావు, హాలీవుడ్కా మద్రాస్కా అడిగాడు. బామ్మర్ది కూడా అయోమయంగా హాలీవుడ్కేనే అన్నాడు.
అయితే మరి ఇక్కడంతా ఆరవం మాట్లాడుతున్నారేమిటి? విమానం దారి తప్పి చుట్టూ తిరిగి మద్రాసుకు చేరుకుందేమో అంటున్న ఆసామీతో అప్పటికే మిగతా డ్రైవర్లతో గొడవపడి గెలిచి సూట్ కేసులు తన టాక్సీలో సర్దుకున్న ఒక టాక్సీ డ్రైవర్ గారపళ్ళు బయటపెట్టి నవ్వుతూ, ఇల్లే సార్, ఇది హాలీవుడ్ దానే. நான் வந்து இங்கே செட்டில் ஆயிடுச்சு ரொம்ப நாள் ஆயிடுச்சு. ఇంగే నరియ తమిళకార్ తెలుగుకార్ ఇరికి సార్ అన్నాడు. ఇద్దరూ టాక్సీ ఎక్కి కూర్చున్నాక, ఇంగే నల్ల మద్రాస్ లాడ్జి ఇరికి సార్, నమ్మ ఫుడ్ దా, అంగే పోలామా అడిగాడు. ఇద్దరు తలూపారు. దారి పొడుగునా మద్రాసు వాతావరణమే కనిపించింది. లైటు స్తంభాలకు సున్నం మరకలు, అక్కడక్కడ డ్రైనేజీ కంపు. హోటల్లో రూమ్ తీసుకుని స్నానం అది కానిచ్చి టిఫిన్ చేసి మళ్ళీ అదే టాక్సీలో దానారావు చెప్పిన స్టూడియోకి వెళ్లారు. గేట్ దగ్గరున్న వాచ్మ్యాన్ వీళ్ళని లోపలికి పంపలా. టాక్సీ వాడు చొరవగా వాడిని పక్కకి తీసుకెళ్లి, రొనాల్డ్ రీగన్ కి మొదట సినిమాలో అవకాశం ఇచ్చింది వీళ్లే అని చెప్పాడు. వాడు ససేమిరా అన్నాడు. చివరికి ఓ $10 కొడితే లోపలికి వదిలాడు. లోపల 4-5 షూటింగులు జరుగుతున్నాయి. 2 తెలుగు పిక్చర్లు, ఒక తమిళ్, ఒక హిందీ, ఒక ఇంగ్లీష్ పిక్చరు. తెలుగు పిక్చర్ల షూటింగ్లలో దాదాపు అంతా తెలిసిన తెలుగు యాక్టర్లే ఉన్నారు. తెలుగు తమిళ భాషలు గోలగోలగా వినిపిస్తున్నాయి అక్కడ. ఇంగ్లీష్ పిక్చర్ షూటింగ్లో మాత్రం సైలెంట్గా పనులు చేసుకుపోతున్నారు. ఇంగ్లీష్ యాక్టర్లు ఓ మూల కుర్చీల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉన్నారు. మళ్ళీ తెలుగు షూటింగ్ దగ్గరకు వచ్చారు. అప్పుడే షాట్ ఓకే చేసి వచ్చిన దానారావు ఫ్రమ్ హాలీవుడ్ వీళ్ళని గుర్తుపట్టి ఆహ్వానించాడు. ముగ్గురు కూర్చున్నాక, ఇప్పుడు చెప్పండి, ఇంత దూరం ఎందుకు వచ్చారు? చల్ల కోసమేనా అని ప్రొడక్షన్ బాయ్ని పిలిచి 2 గ్లాసులు మజ్జిగ తీసుకురా అన్నాడు. అబ్బే, మజ్జిగ కోసం రాలేదండి అన్నాడు బామ్మర్ది. మరి మీ బావగారి చేతుల్లో ఏమిటది? ముంతే గదా అన్నాడు. అప్పటి వరకు చేతులు వెనకాల పెట్టుకు కూర్చున్న ఆసామి చేతులు ముందుకు సాచాడు. అతని చేతుల్లో చిన్న సైజు ముంత ఉంది. ఇదెప్పుడు కొన్నావు బావా అడిగాడు బామ్మర్ది ఆశ్చర్యంతో. దానారావు చిరునవ్వుతో, ఎప్పుడు కొంటేనేంలే, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? చెప్పండి, హాలీవుడ్లో పిక్చర్ తీయాలనుకుంటున్నారా? యాక్టర్ల కాల్ షీట్లు కావాలా అని అడిగాడు. ఆసామి బామ్మర్ది కళ్లతోనే మాట్లాడుకుని ఇతనికి చెప్పేయాలని నిర్ణయించుకుని క్లుప్తంగా అవును అన్నారు. మీరు హాలీవుడ్లోనే పిక్చర్ తీయాలంటే మన తెలుగు యాక్టర్లంతా ఇక్కడే ఉన్నారు. శ్రీదేవి, గయప్రద, మయసుధ మొదలగు హీరోయిన్ల కాల్ షీట్లు ఇప్పుడే ఇప్పించగలను. డైరెక్షన్ దానారావు ఫ్రమ్ హాలీవుడ్ అన్నాడు. అబ్బే, మన తెలుగాళ్లతో తీయాలంటే అక్కడే తీయొచ్చు కదండి, మనకి హాలీవుడ్ యాక్టర్ల కాల్ షీట్లు కావాలి అన్నాడు ఆసామి. ఆయన భళ్ళున నవ్వాడు. మన తెలుగు యాక్టర్లు మద్రాసులోనూ హైదరాబాదులోనూ ఎక్కడున్నారయ్యా? అంతా ఇక్కడే షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇంకో సంగతి, ఇక్కడ హాలీవుడ్ యాక్టర్లంతా కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి అటు వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఆంధ్ర నచ్చిందిట. అక్కడే ఆవకాయ అన్నం తింటూ తెలుగు సినిమా డ్యూయెట్లకి స్టెప్పులు వేసుకుంటూ నటించేస్తున్నారు. చాలా మంది కోనసీమలోనూ కృష్ణా జిల్లాల్లోనూ ఇళ్లు కట్టుకుని సెటిల్ అయిపోయారని విన్నాను అన్నాడు. ఇంతలో షాట్కి కబురొస్తే లేచి ఫ్లోర్లోకి వెళ్ళాడు. ఆసామి దిగులుగా బామ్మర్ది వైపు చూశాడు. వీళ్ల సంభాషణ అంతా వింటున్న ఓ ప్రొడక్షన్ మేనేజర్కి జాలేసింది వీళ్ల మీద. చూడండి, మీరు సినిమా పత్రికలు చదవడం మానేసి చాలా కాలం అయిందనుకుంటాను. ఇక్కడి హాలీవుడ్ యాక్టర్లందరూ మన ప్రాంతంలో ఉన్నమాట నిజమే గాని ఎవరెవరు ఎక్కడున్నారో పట్టుకోవడం కష్టం. పైగా అంతా పేర్లు కూడా మార్చేసుకున్నారు. ఉదాహరణకి క్లింట్ వెంకట ఈస్ట్వుడ్ తిరుపతి ప్రాంతాల్లో ఉన్నాడట. చార్లెస్ అప్పల బ్రాన్సన్ రౌడీ ముఠా, 12 గుళ్ల తుపాకీ లాంటి పిక్చర్లలో నటిస్తూ ఎక్కడ ఉన్నాడో తెలీదు. అలాగే యాంథోనీ నాగక్విన్ పెదకాకాని ప్రాంతాల్లో సెటిల్ అయినట్లు నాకు సమాచారం అందింది. ఇంకా బ్రూక్ లక్ష్మి షీల్డు. ఆసామి చిరాగ్గా అన్నాడు. సూపర్ స్టార్లతో సూపర్గా సినిమా తీద్దామని వస్తే ఇదెక్కడి గోలయ్యా? పదబావా, సినిమా లేదు, చట్టుబండలు లేదు, వెళ్ళిపోదాం అన్నాడు. ఆగండి, మీరు సూపర్ అంటే జ్ఞాపకం వచ్చింది. సూపర్ మ్యాన్తో పిక్చర్ తీయండి, ఆ బాలగోపాలము చూస్తారు అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్. బాలగోపాలం ఎవడు? సూపర్ మ్యాన్ పియేనా? జోక్ కాదు సార్, నిజమే. సూపర్ మ్యాన్ మీద 3 సినిమాలు తీసేశాక ఇప్పుడు పాపం అతను ఖాళీగానే ఉన్నాడు అని అప్పటికప్పుడు సూపర్ మ్యాన్ ఇంటికి తీసుకెళ్లాడు వాళ్ళని.
సూపర్ మ్యాన్ ఇల్లు ఖాళీ చేసి ఫర్నిచర్ అంతా అమ్మేసి వెళ్ళిపోయాడని పక్కింటి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అడిగాడు ప్రొడక్షన్ మేనేజర్. మాకు తెలీదు. ఉండండి, సూపర్ మ్యాన్ ఇంట్లో పనిచేసిన పని మనిషే మా ఇంట్లోనూ పనిచేస్తోంది అని ఆమెను పిలిచి అడిగారు. అప్పుడే అంట్లు తోమి తడి చేతులు గౌనుకి తుడుచుకుంటూ వచ్చింది పని మనిషి. ఆమె చెప్పింది, సూపర్ మ్యాన్ అయ్యగారు పాపం ఆ మధ్య సినిమాలు లేక చాలా కష్టాలు పడ్డారండి. ఇప్పుడు ఇండియాలో ఉంటున్నారట అంది ముంజేతితో ముంగురులు వెనక్కి తోసుకుంటూ. అడ్రస్ తెలుసా అని ఆత్రంగా అడిగారు. ఉండండి అని మళ్ళీ లోపలికెళ్ళి చిన్న చీటీ ముక్క తెచ్చి ఇచ్చింది. తనకేమైనా ఉత్తరాలు గాని తన కోసం ప్రొడ్యూసర్లు ఎవరైనా గానీ వస్తే ఈ అడ్రస్కి పంపించమని చెప్పారు అంది. అందులో సూపర్ మ్యాన్, కేర్ ఆఫ్ జగ్గయ్యపేట బస్టాండ్, ఆంధ్రప్రదేశ్, ఇండియా అని ఉంది. సీన్ చేంజ్. కోదాడ సూర్యాపేట, కోదాడ సూర్యాపేట అని గొంతు చించుకుని ఓ కుర్రాడు అరుస్తున్నాడు. ఇద్దరు అతని దగ్గరికి వెళ్లారు. రండి సార్, బస్సు ఛార్జీ మీద 2 రూపాయలే ఎక్కువ అన్నాడా కుర్రాడు. నీదేమిటి, టూరిస్టు టాక్సీయా అడిగాడు ఆసామి. కాదు సార్, సూపర్ మ్యాన్ షటిల్ సర్వీస్ అని సమాధానం చెప్పి మళ్ళీ అరుస్తున్నాడు. కోదాడ సూర్యాపేట. చూడు బాబు, సూపర్ మ్యాన్ ఎక్కడున్నాడో తెలుసా నీకు అడిగాడు ఆసామి. వాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్లు అవుట్ గేటు వైపు చెయ్యి పెట్టి చూపించి మళ్ళీ అరవసాగాడు. అక్కడ ఓ టీ బడ్డీ వద్ద స్టూల్ మీద కూర్చుని టీ తాగుతున్నాడు సూపర్ మ్యాన్. ఇద్దరూ అక్కడికెళ్ళి సూపర్ మ్యాన్ గారు అని పిలిచారు. టీ తాగుతున్నవాడు ఉలిక్కిపడి పెద్దగా అరిచాడు, కోదాడా కోదాడా అని. బామ్మర్ది అతని చేయి పట్టుకుని, మేం ప్యాసింజర్లం కాదు, ప్రొడ్యూసర్లం, మీకోసం హాలీవుడ్ వెళ్ళొచ్చాం, మీతో మాట్లాడాలి అన్నాడు. సూపర్ మ్యాన్ వెంటనే సర్దుకుని ఆశ్చర్యంతో రండి అని ఆ పక్కనే చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. బామ్మర్ది తమ గురించి వివరంగా చెప్పాడు. అంతా చెప్పి, అవునుగాని మీరేమిటి ఇలా అని బాధపడ్డారు ఇద్దరు. సూపర్ మ్యాన్ నిట్టూర్చి, ఏం చేయమంటారు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, ఇంకోళ్ల మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు, అందుకని ఇక్కడికొచ్చి షటిల్ సర్వీసు చేసుకుంటూ నా గాలిలో నేను నిలబడి నా పొట్ట నేను పోషించుకుంటున్నాను అన్నాడు. అసలు మీరు ఇలా అయిపోవడానికి కారణం అని ఆసామి అంటుంటే, ఎలా అయిపోయా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీ ఇండియన్స్కి బొత్తిగా తెలియదనుకుంటాను అన్నాడు చిరుకోపంగా. అబ్బే, మా ఉద్దేశం అంత గొప్పవారు ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యారేమిటి అని సర్దేశాడు బామ్మర్ది. చెప్తాను, మీకు చెప్పి నా బరువు కొంత దించుకోవాలని నాకు ఉంది అంటుంటేనే బస్టాండ్ బయట ఇందాక చూసిన బ్రోకర్ కుర్రాడు 3 ప్యాసింజర్లను తెచ్చి సూపర్ మ్యాన్ భుజాల మీద ఎక్కించబోయాడు. సూపర్ మ్యాన్ విసుక్కున్నాడు. నా కోసం ప్రొడ్యూసర్లు వచ్చారు, ఓ 2 గంటల దాకా ప్యాసింజర్లని బుక్ చేయకు అన్నాడు. ఆ కుర్రాడు కయ్యమని అరిచాడు. పొద్దుటి నుంచి గొంతు చించుకుని అరుస్తుంటే 3 టికెట్లు దొరికాయి, మీకే, నా బ్రోకరేజీ నాకు లాస్ అన్నాడు గట్టిగా. సూపర్ మ్యాన్ ఏమీ అనలేక బిక్కముఖం వేసుకున్నాడు. అతని ఇబ్బందిని గమనించిన బామ్మర్ది ప్యాసింజర్లను గదమాయించి బలవంతంగా దింపేసి పంపించేశాడు. బ్రోకరు గొణుక్కుంటూ వెడుతుంటే వాడికో 10 రూపాయలిచ్చి పంపేశాడు. సూపర్ మ్యాన్ కృతజ్ఞతగా చూసి తన కథ చెప్పసాగాడు. సూపర్ మ్యాన్ చెప్పిన కథ. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ 2, సూపర్ మ్యాన్ 3 3 సినిమాలు అయిపోయాయి. 4వది తీయడానికి ప్రొడ్యూసర్లు ఎవ్వరూ రాలేదు ఇంతవరకు. వరండాలో కుర్చీ వేసుకుని ప్రొడ్యూసర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం ఆ వీధిలో అందరికీ నవ్వులాటగా తయారైందని గమనిస్తూనే ఉన్నాడు తను. పోనీ మళ్ళీ ఆ పత్రికాఫీస్కి వెళ్ళి ఉద్యోగం అడగరాదా అని ఒకళ్ళిద్దరూ సలహా కూడా ఇచ్చారు. కానీ తనకేం ఇష్టం లేదు. షూటింగుల్లో పగలనక రాత్రనక పనిచేసి అదే పనిగా నాగాలు పెడితే ఆ ఉద్యోగం ఊడింది. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఉద్యోగం ఇవ్వండని అడుగుతాడు. ఒకరోజు సూపర్ మ్యాన్ పెరట్లో కూర్చుని గోళ్లు కొరుక్కుంటూ ఉంటే పక్కింటి ముసలావిడ పెద్దగా గొణుక్కోవడం వినిపించింది. మొదట అర్థం కాలా, తర్వాత పని మనిషి చెప్తే తెలిసింది. పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు ఏటవాలుగా పెరిగి పై సగభాగం తమ పెరట్లోకి ఉంది. ఆవిడ రోజు కాయలు లెక్క పెట్టుకుంటుందిట. మొత్తం 48 కాయలకి ఈ రోజు లెక్క పెడితే 46 ఉన్నాయట. ఆ 2 బోండాలు సూపర్ మ్యాన్ కొట్టేసి నీళ్లు తాగాడని ఆవిడ ఆరోపణట. ఇది విన్నాక
సూపర్ మ్యాన్కి ఒళ్ళు మండిపోయింది. పని లేకపోతే పస్తుంటాం గాని ఇలా పక్కింటి వాళ్ల కొబ్బరి బొండాలు తస్కరించే అలవాటు మా ఇంటా వంట లేదని రివ్వున లేచి వాళ్ల కొబ్బరి చెట్టుని బలంగా అవతలి దొడ్లోకి నెట్టేశాడు. ఇప్పుడది స్ట్రైట్గా నిలబడింది. ఇంకోసారి ఆ ఊసెత్తితే మర్యాదగా ఉండదని పక్కింటి వాళ్లకు చెప్పమని వార్నింగ్ ఇచ్చాడు పని మనిషికి. ఈ ఫీట్ చూసి పక్కింటి వాళ్ళ అబ్బాయే ఓ 6 ఏళ్ల కుర్రాడు చప్పట్లు కొట్టాడు. సూపర్ మ్యాన్ అంకుల్, భలే భలే, మా కొబ్బరి చెట్టు పీసా టవర్లా వంకరగా ఉండేది, ఇప్పుడు ఎంత చక్కగా నిలబడిందో అని గంతులేశాడు. ఆ కుర్రాడి మాటలు విన్నాక సూపర్ మ్యాన్కి అప్పుడు అనిపించింది, ఊరికే ప్రొడ్యూసర్లని నమ్ముకుని కూర్చునే కంటే 4 మంచి పనులు చేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది, తనకి ఏదో చేశానన్న తృప్తి మిగులుతుంది అనుకుని మర్నాడే ఇటలీ బయలుదేరాడు పీసా నగరానికి. సూపర్ మ్యాన్ పీసా టవర్ చేరుకునేసరికి కొన్ని వందల మంది టూరిస్టులు ఉన్నారక్కడ. చాలా సందడిగా ఉంది. ఒక్క ఉదుటున గాల్లోకి లేచి బలవంతా ఉపయోగించి వంకరగా ఉన్న టవర్ని నెమ్మదిగా కదిపాడు. అది కరకరమంటూ పెద్ద శబ్దం చేస్తూ కదిలి నిటారుగా నిలబడింది. టూరిస్టుల చప్పట్లతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది. తిరిగి భూమి మీదకు దిగిన సూపర్ మ్యాన్ని అంతా చుట్టుముట్టారు. పిల్ల పెద్ద అంతా ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. సూపర్ మ్యాన్కి చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానులున్నారా తనకి? ఓ బుజ్జి కుర్రాడు మారాన్ చేస్తుంటే వాణ్ణి వీపు మీద ఎక్కించుకుని గాల్లో గోపురం చుట్టూ 4 రౌండ్లు కొట్టి వచ్చాడు. ఆ కుర్రాడు కిందికి దిగి, అమ్మా మన కారు అమ్మేద్దామే, సూపర్ మ్యాన్ని తీసుకుపోదాం మన ఇంటికి అంటూ మారాన్ చేయసాగాడు. తప్పు, అలా అనకూడదు అని వాళ్ళమ్మ మందలిస్తూ ఉంటే ఆ సంభాషణ విననట్టు తల పక్కకి తిప్పుకున్నాడు. ఇంతలో దూరంగా 4 జీపులు, 2 వ్యాన్లు, 4 మోటార్ సైకిళ్లు వచ్చి ఆగాయి. ఒక చిన్న సైజు ఆర్మీ ప్లాటూన్ దిగింది. కమాండర్ బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చి, మీరేనా సూపర్ మ్యాన్ అని అడిగాడు. అవునన్నాడు సూపర్ మ్యాన్. ఈ టవర్ని వంకర తీసింది మీరేనా అడిగాడు మళ్ళీ. అవునన్నాడు సూపర్ మ్యాన్. మిమ్మల్ని ప్రెసిడెంట్ తీసుకురమ్మన్నారు అన్నాడు కమాండర్. సూపర్ మ్యాన్ చిరునవ్వుతో టూరిస్టుల దగ్గర వీడ్కోలు తీసుకుని హర్షధ్వానాల మధ్య ఇటలీ ప్రెసిడెంట్ దగ్గరికి బయలుదేరాడు ఆర్మీ ఎస్కార్ట్తో. ప్రెసిడెంట్ తన ఛాంబర్లో పచార్లు చేస్తున్నాడు. సూపర్ మ్యాన్ రాగానే, సో యూ డిడ్ ఇట్ అన్నాడు. ఎస్ అన్నాడు చిరునవ్వుతో సూపర్ మ్యాన్. సన్మానం చేస్తానంటాడేమో, గోల్డ్ మెడల్ ఇస్తానంటాడేమో, తాను మర్యాదగా తిరస్కరించాలి. ఈ సన్మానాలు దండలు తనకిష్టం లేదని, విశ్వమానవుడిగా తన ధర్మం తాను నిర్వర్తించానని హుందాగా మర్యాదగా చెప్పాలి అనుకుంటూ ఉంటే, బుద్ధుందా నీకు? ఎవరి పర్మిషన్తో ఈ పని చేశావు? గర్జించాడాయన. సూపర్ మ్యాన్ అదిరిపడ్డాడు. ఇదేమిటి ఇలాగంటాడీనా? ఇవాళో రేపో కూలిపోయేట్లున్న టవర్ని సరిగ్గా నిలబెడితే ఇలా తిడతాడేమిటి? కానీ సూపర్ మ్యాన్ ఏదో చెప్పబోయాడు. కానీ లేదు, పెన్నీ లేదు. పీసా టవర్ గరిమన అభి తప్పి వంకరగా ఉండబట్టే కొన్ని లక్షల మంది టూరిస్టులు వచ్చి వెడుతున్నారు. ఏదో వాళ్ల ధర్మమా అని నా దేశ ప్రజలు 2 పూట్ల కడుపు నిండా తింటున్నారు. ఇప్పుడు ఇంకెవరొస్తారు? ఎన్ని $1 మిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మాకు నష్టమో తెలుసా అరిచాడాయన. నిజమే అనిపించింది సూపర్ మ్యాన్కి. ఐఆమ్ సారీ, ఏదో మంచి పని చేద్దామని ఆవేశంలో ఇలా జరిగింది. యూ డోంట్ వర్రీ సార్, ఇప్పుడే వెళ్ళి మళ్ళీ దాన్ని వంకరగా జరిపి వస్తాను అని లేవబోయాడు. ఇదే మారుతి కార్ గేర్ రాడ్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్లు తిప్పడానికి? చేసిన నిర్వాకం చాలే, మళ్ళీ గనక దాన్ని జరిపితే పునాదులతో సహా కూలిపోతుంది అని పక్కనే ఉన్న ఇంజనీర్ల బృందం వైపు చూశాడు. వాళ్ళు అవునన్నట్లు తలూపారు. సూపర్ మ్యాన్ మనసు వికలమైంది. తల వంచుకుని అలాగే నిల్చున్నాడు. ప్రెసిడెంట్కి కొంచెం జాలేసింది. ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో అన్నాడు. సూపర్ మ్యాన్ భారంగా లేచి బయటకు వచ్చేశాడు. ఓ నెల గడిచింది. అప్పుడే భోంచేసి విశ్రాంతిగా పడకుర్చీలో వాలి ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు సూపర్ మ్యాన్. వార్తలొస్తున్నాయి. ఇప్పుడే అందిన వార్త అని చెప్పగానే చెవులు రిక్కించుకున్నాడు. మాస్కోలో రచయితలు, సైంటిస్టులు, మేధావులు ఎక్కిన విమానం 10 నిమిషాల క్రితం హైజాక్ చేయబడింది. ఇప్పటి వరకు ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారు. సైన్స్ అండ్ కల్చరల్ కాన్ఫరెన్స్ కి మాస్కో నుండి లెనిన్గ్రాడ్ వెడుతున్న విమానంలో ఉన్న 158 మంది సోవియట్ మేధావులే.
ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులెవరూ లేరు. హైజాకింగ్ కి కారణం తెలీదు. హైజాకర్స్ ఏమి కోరతారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నామని సోవియట్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అంతే, సూపర్ మ్యాన్ కి తన కర్తవ్యం గుర్తొచ్చింది. చటుక్కున లేచి చకచకా డ్రెస్ చేసుకుని కాంతి వేగంతో రష్యా బయలుదేరాడు. విమానం ఇంకాసేపట్లో రష్యా దేశ సరిహద్దులు దాటబోతుండగా వెళ్లి పట్టుకున్నాడు. విమానం రెక్కకి కాసేపు వేలాడి ఎలాగో లోపలికి ప్రవేశించాడు. పిస్టల్ పట్టుకుని నిల్చుని పాప్కార్న్ తింటున్నాడు ఓ దుండగుడు. ఒకే ఒక గుద్దుతో వాణ్ణి మట్టి కరిపించాడు. చప్పుడు కాకుండా కాక్పిట్లో ప్రవేశించి పైలట్ తలకి రివాల్వర్ గురిపెట్టి నిల్చున్న ఇంకో హైజాకర్ని వెనక నుంచి మెడ మీద ఒక్కటిచ్చాడు. వాడు కిక్కురు మనకుండా కింద పడిపోయాడు. పైలట్స్ సూపర్ మ్యాన్ కి కృతజ్ఞతలు తెలిపారు. హైజాకర్స్ విమానాన్ని దేశ సరిహద్దులు దాటించమని డిమాండ్ చేశారని, సమయానికి మీరొచ్చి కాపాడారని పరిపరి విధాల కృతజ్ఞతలు తెలిపారు. విమానాన్ని వెనక్కు తిప్పి మాస్కోలో దింపారు క్షేమంగా. విమానం రన్వే మీద దిగగానే సూపర్ మ్యాన్ డోర్ దగ్గరికి వెళ్లి నించున్నాడు. ప్రయాణికులందరూ తనని కావలించుకుని ముద్దు పెట్టుకుంటారని, వారి అభినందనలు కృతజ్ఞతలు స్వీకరించడానికి సిద్ధంగా చిరునవ్వుతో నిల్చున్నాడు. విమానం ఆగగానే ప్రయాణికులంతా హుస్సూరుమంటూ లేచారు. దిగే ముందు తమరేనా మమ్మల్ని కాపాడింది, గొప్ప పని చేశారులే అని ఒకరు, మీకింకేం పని పాట లేదా, ఎందుకు మీకు సంబంధించని విషయాల్లో జోక్యం చేసుకుంటారు అని ఇంకొకరు, మొన్న ఇటలీలో కూడా ఇలాగే పీసా గోపురం వంకర తీసేట, ఇప్పటికీ కోలుకోలా వాళ్ళు, సిగ్గు లేకపోతే సరి అని ఒక ఆవిడ, మొహం చూడు మొహం అని ఇంకొక ఆవిడ, ఒక అమ్మాయి అయితే థు అని ఉమ్మేసి మరీ దిగింది విమానం. సూపర్ మ్యాన్ మొహం కందగడ్డ అయింది. ఏమిటి నా జాతకం, హైజాకర్స్ ని దండించి ప్రయాణికుల్ని కాపాడడం కూడా తప్పేనా అనుకున్నాడు. చివరగా ఒక ఎయిర్ హోస్టెస్ దిగుతూ చెప్పింది, బాధపడకండి, మీరు మంచి చేద్దామని అనుకున్నారు, ఒక్కోసారి అలా ఎదురు తిరుగుతూ ఉంటుంది అని మెట్లు దిగుతూ ఉంటే, కానీ ఎందుకు వీళ్ళంతా నన్నిలా తిడుతున్నారో మీకైనా తెలిస్తే చెప్తారా అడిగాడు సూపర్ మ్యాన్ కళ్ళ నీళ్లు గిర్రున తిరుగుతుండగా. ఎయిర్ హోస్టెస్ ఆగి ఒకసారి అటు ఇటు చూసింది. తర్వాత ఒక మెట్టు ఎక్కి సూపర్ మ్యాన్కి మాత్రమే వినబడేటట్లు చెప్పింది, ఎందుకంటే ఈ మేధావులంతా తలా కాస్త చందాలేసుకుని హైజాకర్స్ని కుదుర్చుకున్నారు అని చెప్పి వడివడిగా దిగి వెళ్ళిపోయింది. సూపర్ మ్యాన్ ఇంతవరకు చెప్పి ఆగాడు. ఆసామి హృదయం ద్రవించింది. బాధపడకండి, మంచివాళ్లకే కష్టాలు అన్నాడు ఓదార్పుగా. బామ్మర్ది టీ తెప్పించాడు. ముగ్గురు టీ తాగుతుండగా, మరి ఇండియా ఎలా వచ్చారు అడిగాడు బామ్మర్ది. ఇండియా కర్మభూమి అని ఎవరో చెప్పారు అన్నాడు సూపర్ మ్యాన్. కర్మభూమి కాదు, కర్మభూమి బామ్మర్ది దిద్దాడు. అదేలేండి, నా తెలుగు అంతంత మాత్రం. ఇక్కడ జనం చాలా మంచివాళ్లని, ఇక్కడ ప్రశాంతత దొరుకుతుందని తెలిసి హాలీవుడ్లో ఇల్లు ఖాళీ చేసి ఇండియా వచ్చేశాను. ఇండియాలో నాకు తెలిసిన సిటీ బొంబాయి ఒక్కటే. బొంబాయి మీదుగా వస్తుంటే కిందకి చూస్తే జనం హడావుడిగా పరిగెత్తుతున్నారు. దుకాణదారులు చకచకా షట్టర్స్ మూసేసి లోపలే దాక్కుంటున్నారు. 10 నిమిషాల్లో ఆ రోడ్డంతా నిర్మానుష్యమైపోయింది. కిందికి దిగి చాటుగా ఉండి చూస్తే నాకు అర్థమైంది, ఆ సమయంలో బొంబాయి నగరాన్ని పరిపాలించే 2 పెద్ద మాఫియా గ్యాంగులు యుద్ధానికి తలబడబోతున్నాయని. అటు 25 కార్లు, ఇటు 30 కార్లు వచ్చి ఆగాయి. బిలబిలమంటూ దిగి ఇరుపక్షాల వాళ్లు కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టుపట్ల చూస్తే ఒక్క పోలీసు వాడు లేడు. కొంతమంది సివిలియన్స్ మాత్రం మేడల మీద మిద్దెల మీద నిలబడి తొంగి చూస్తున్నారు. మనకెందుకులే గొడవ, పోదామా అనుకున్నా. కానీ అంత ఘోరంగా రక్తపాతం జరగబోతూ ఉంటే దాన్ని ఆపడం నా కనీస ధర్మం అనుకుని 2 గ్రూపుల మధ్యకి వెళ్ళి నచ్చజెప్పాను. మొదట వినలేదు. ఒకళ్ళిద్దరు అడ్డు తప్పుకో అంటూ నా మీద రివాల్వర్లు పేల్చారు. ఈ పిస్తోలు గుళ్ళు నన్నేం చేస్తాయి? వాళ్ళిద్దరినీ మెడలు పట్టుకుని చెరో డాబా మీదకి విసిరేశాను. అంతే, 5 నిమిషాల్లో ఇరుపక్షాలు కార్లెక్కేసి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పండి, నేను చేసిన తప్పంటారా? తర్వాత ఏం జరిగింది అడిగాడు ఆసామి. మాఫియా గ్యాంగులు పారిపోగానే మిద్దెల మీద ఉండి చూస్తున్న వాళ్ళు కిందికి దిగివచ్చి నన్ను నానా విధాలా దూషించారు.
వాళ్ళంతా మఫ్టీలో ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డిఎస్పీలట. ఇరుపక్షాల వాళ్ళు కొట్టుకు చచ్చి బొంబాయికి మాఫియా పీడ విరగడవుతుందని మేం కాచు కూర్చుంటే నువ్వెవడివయ్యా పానకంలో పుడకలా దాపురించావు అని తిట్టారు. నాకు విరక్తి కలిగి సిటీలు వద్దు, సివిలైజేషన్లు వద్దు అని ఆంధ్రాకొచ్చాను, పచ్చటి పల్లెటూళ్లలో బతుకుదామని. ఇక్కడికి ఓ 50 మైళ్ళ దూరంలో 2 గ్రామాలు పక్కపక్కనే ఉన్నాయి. ఆ 2 గ్రామాలని కలుపుతూ ఒక బ్రిడ్జి ఉంది. నా కర్మకాలి ఆ రోజు ఆటేపే వస్తున్నాను. ఆ సమయంలో బ్రిడ్జి కింద బాంబులు పెట్టి ఎవరో దుండగులు ఆ బ్రిడ్జిని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. 1, 2, 3 చెప్పి బాంబులన్నింటినీ ఒకేసారి ఫ్యూజ్ చేయబోతున్నాడు ఒక దుర్మార్గుడు. ఎగిరే కాలు తిట్టే నోరు ఊరుకోవంటారు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వాడి మీదికి దిగి మాడు మీద ఒక్కటిచ్చాను. వాడు వెర్రిగా అరిచాడు. వెంటనే ముందు జాగ్రత్తగా వైర్లన్నీ తెంపేశాను. వెంటనే వాడి తాలూకు 4 మనుషులు కమ్ముకున్నారు నన్ను. ఆపకుండా తన్నాను వాళ్ళందరినీ. వాళ్ళందరూ తెలుగులో ఏదో అరుస్తూ, అప్పటికి నాకు మీ భాష రాదు, చొక్కాలు దులుపుకుని జీపెక్కి వెళ్ళిపోయారు కోపంగా. వెంటనే ఇరుపక్కల గ్రామాల వాళ్ళు ఎలా వచ్చారో బిలబిలమంటూ వచ్చారు. వస్తూనే నన్ను చెడామడా తిట్టడం మొదలుపెట్టారు. కొంతమంది సార్ సార్ అని అరుస్తూ పరిగెత్తి దుండగుల జీప్ను ఆపడానికి ప్రయత్నించారు. అప్పటికే జీప్ వెళ్ళిపోయింది. ఇంతకు విషయం ఏమిటంటే ఆ బ్రిడ్జి ఇవాళో రేపో కూలిపోయే దశలో ఉందట. దాన్ని పడగొట్టి కొత్త బ్రిడ్జి కట్టించమని 3 ఏళ్ల నుంచి విన్నపాలు పంపుకుంటే ఫైల్స్ కదిలి ఇప్పటికి వచ్చారట గవర్నమెంట్ ఇంజనీర్లు. నేనేమో తెలియక వాళ్ళని తన్ని పంపించానాయే. ఇక మళ్ళీ వాళ్ళని బ్రతిమిలాడి కాళ్లు పట్టుకుని రప్పించడానికి ఎంత ఖర్చవుతుందో, ఎంత కాలం పడుతుందో అని ఒకళ్ళిద్దరు ముసలాళ్ళు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. నేను అనేక విధాలా వాళ్ళని క్షమించమని అడిగి ఇక నుంచి పరుల జోలికి చస్తే పోనని ఒట్టేసుకుని ఇదిగో ఇక్కడ ఇలా బతుకుతున్నాను. సూపర్ మ్యాన్ చెప్పడం ముగించాడు. ఆసామి బామ్మర్ది లేచి సూపర్ మ్యాన్ భుజం తట్టారు. మీరేం బాధపడకండి, మేము మీతో పిక్చర్ తీస్తాం, అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కథ రెడీగా ఉందా అడిగాడు సూపర్ మ్యాన్ హీరో హోదాలో. ఇంకేదో కథ ఎందుకు, ఈ కథే తీద్దాం అన్నాడు ఆసామి. బామ్మర్ది ఆసామి వైపు మెచ్చుకోలుగా చూశాడు. అదండి కథ. నచ్చిందనుకుంటాను.